వైద్యం విద్య అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో 1,56,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు పరిశీలించారు ఆయన. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం, సామాజిక భద్రతను ప్రజలకు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో ముందుకు వెళుతున్నామని అన్నారు. ఇందులో భాగంగానే ఆయా ప్రాంతాల అవసరాల బట్టి ఆరోగ్య ఉప కేంద్రాలు, పిహెచ్సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు ఏర్పాటు చేస్తూ పిహెచ్సిలను సిహెచ్సిలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని మంత్రి వివరించారు. పేదవాళ్ళకి కావాల్సింది ప్రణాళికపూర్వ విద్య, ఆరోగ్య భద్రత, సంక్షేమ భద్రత, సోషల్ సెక్యూరిటీ. ఈరోజు వైద్య శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే దిశగా మా ప్రభుత్వ కృషి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దిశానిర్దేశం ప్రిన్సిపల్గా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఎక్కడెక్కడ అవసరాన్ని బట్టి జిల్లాలో